ఏపీలో పండుగ తర్వాత రాజకీయ లెక్కలు మారిపోతాయా? ఎవరికి ఎవరెవరితో పోటీ అనేది తేలిపోతుందా? పొలిటికల్ పందెం ఎలా ఉండబోతోంది? సంక్రాంతి తర్వాత క్లారిటీ వస్తుందా? ఏపీలో సంక్రాంతి తర్వాత రాజకీయం మారబోతోందా? సమీకరణాలు లెక్కలు తిరగబడతాయా? ఏం జరుగుతుందో, పొత్తు కుదురుతుందేమో అని అనుకున్న అంచనాలన్నీ తల్లకిందులైనట్లేనా? ఏపీ రాజకీయంలో తలబడిపోతోన్న కొత్త పుంజులేవేవి? పందెం ఎలా ఉండబోతుంది? ఇవి సంక్రాంతి పుంజులు. వీటి పందెం గోదావరి జిల్లాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాలను కుదిపేయడం చూస్తున్నాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది కోడి పుంజుల గురించి కాదు, పొలిటికల్ పుంజుల గురించి. ఇంకా చెప్పాలంటే అటు జగన్ ఇటు పవన్ గురించి. ఏపీ రాజకీయంలో ఓ వారం కిందటి వరకు పెద్దగా క్లారిటీ లేదు. ఎవరెవరితో కలుస్తారు, ఎవరు వెనక ఎవరు నడుస్తారు అనే విషయంలో స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ ఏకకాలంలో అటు టీడీపీ మీదకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి కాలు దువ్వారు. వ్యక్తిగత విమర్శలతో ఘాటుగా దాడి చేశారు. టీడీపీతో పవన్ ఉప్పు నిప్పుగా ఉండడం మొదలుపెట్టి ఏడాది దాటింది. కాకపోతే ఆ తర్వాతే తాను ఎవరికి స్నేహితుడిని కాదు, తనకు ప్రత్యేకంగా శత్రువులు లేరంటూ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారు. స్నేహం గురించి కానీ పొత్తుల గురించి కానీ నేరుగా మాట్లాడడం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతారేమో అనే విశ్లేషణలు ఓ దశలో గట్టిగా వచ్చాయి. లెఫ్ట్ తో మాత్రమే నేరుగా పొత్తులో ఉన్నామని, కలిసి పోరాటాలు చేస్తున్నామని ప్రకటించిన పవన్ మిగతా పార్టీలతో అనుసరించే వైఖరిపై మాత్రం మాట్లాడలేదు. అందుకే ఊహాగానాలు వినిపించాయి. కానీ రాను రాను రగడ ముదిరింది. ఇది మొదలు రాజకీయం ముదిరిపాకాన్ పడుతూ వచ్చింది. వ్యక్తిగత విషయాలు మాట్లాడాలంటే నేను మాట్లాడగలను అంటూనే కాస్త తమాయించుకున్న ధోరణిలోనే కనిపించారు పవన్. జగన్ తరహాలో నేరుగా వ్యక్తిగత వ్యవహారాలపై కామెంట్లు చేయలేదు. కానీ జగన్ రాజకీయ బలహీనతలపై గురిపెట్టడం మొదలుపెట్టారు జనసేనాని. జగన్ ఓ చేతకాని నాయకుడని, జనం గెలిపిస్తే అసెంబ్లీ కూడా వెళ్లే దమ్ము లేదని, అలాంటి విపక్ష నాయకుడు ఉండడం ఏపీ దౌర్భాగ్యం అన్నారు. ఈ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. అటు జగన్ పవన్ మీద వ్యక్తిగత దాడి పెంచారు. ఈ పెద్ద మనిషి నలుగురు భార్యను పెళ్లి చేసుకుంటాడు. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. ఈ దేశంలో ఏదైనా పవిత్రమైన వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అది పెళ్లి అనే ఒక పవిత్రమైన వ్యవస్థ. అటువంటి పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీద తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా నాలుగేళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ నలుగురు భార్యను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. నిజంగా మ్యారేజ్ అనే పవిత్రమైన వ్యవస్థ, పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చి నాలుగేళ్లకు ఒకసారి, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కొత్త కాలను మార్చినట్టుగా భార్యను మారుస్తూ మ్యారేజ్ అనే పెళ్లి అనే వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొస్తే నువ్వు చేసింది తప్పు, ఇలాంటి పనులు చేయడం ధర్మమా అని చెప్పి అడిగితే ఆ ఎత్తి చూపించిన వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ మీద లేనిపోని అబద్ధాలు, లేనిపోని ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సిగ్గు లేకుండా పెట్టిస్తాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది ఒకటే, మీరు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోతున్నారు అని. ఆక్వా ఫుడ్ పార్క్ ఇష్యూ ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీలో మాట్లాడాలి. ఇవన్నీ మీరు తాగడానికి చుక్క నీళ్లు లేవు, అన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవన్నీ అడిగి దీని మీద అసెంబ్లీలో మాట్లాడండి అంటే ఆయన నాకు జీవితమే తిడతారు. నిజంగా పవన్ కళ్యాణ్ మీ వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడాలి అంటే చాలా మాట్లాడగలరు. చాలా. నేను ఇలాంటి మీరు వెలపుచ్చే అభిప్రాయాలకి నేను భయపడే వ్యక్తిని కాదు. మీరు నా మీద బురద చల్లండి, దాడులు చేయండి, ఏదైనా చేయండి. నాకు గొప్ప మాధ్యమాలు లేవు, నా దగ్గర వేల కోట్లు లేవు, నా దగ్గర గుండాలు లేరు. ఇక్కడే రాజకీయం మలుపు తిరిగినట్లు స్పష్టత రావడం మొదలైంది. ఓ దశలో కొందరు బీజేపీ నాయకులు పవన్ జగన్ మధ్య సయోధ్యకు ప్రయత్నించారని, పవన్తో మేం మాట్లాడతామంటూ జగన్తో
రాజకీయం కూడా నడిపారనే ప్రచారం సాగింది. మరికొందరైతే 30 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు అంటూ నంబర్లు కూడా చెప్పేశారు. కానీ అదంతా ప్రచారం వరకే. బహుశా ఇదే విషయాన్ని చెప్పదలుచుకున్నారేమో జగన్. పవన్ మీద వ్యక్తిగత విమర్శలు కంటిన్యూ చేశారు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వదిలిన బాణమని, టీడీపీ ఏజెంట్ అని, ఎప్పటికైనా ఆయన అటువైపు మనిషేనని మాట్లాడడం మొదలుపెట్టారు. అమెరికా పర్యటనలు, ఆత్మీయ సమావేశాలంటూ పవన్ తన ధోరణిలో తానున్నారు. ఎప్పుడన్నా సందు చిక్కినప్పుడు జగన్ లాంటి నాయకులు ఉండడం దురదృష్టం అంటూ మాట్లాడడం, ఎవరితో కలిసే ఉద్దేశం లేదని చెప్పడం మొదలుపెట్టారు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం మరో మలుపు తిరిగింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ రాజకీయం మీద ప్రభావం బాగానే పడింది. ఏపీలో విపక్షానికి చేత కావడం లేదని, రాజకీయం ఎలా ఉండాలో తాము చూపిస్తామని మాట్లాడడం మొదలుపెట్టారు కేసీఆర్. ఈలోగా జగన్ యాత్ర కూడా ముగిసింది. యాత్ర ముగియడానికి ముందే జగన్ ఇటు కేసీఆర్తోనూ అటు ఎంఐఎంతోనూ టచ్లోకి వెళ్లారని సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేశాయి. జగన్ పార్టీ పంచిన గోడ గడియారాల మీద కేసీఆర్, టీఆర్ఎస్ బొమ్మలు ఉండడం ఏపీలో కలకలం రేపింది. దానికి తోడు గుంటూరు, కర్నూలు లాంటి మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓవైసీకి జగన్ మద్దతిస్తారని, నంద్యాల లాంటి చోట్ల పార్టీ పోటీ ఇస్తుందని కూడా చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ మరోసారి బయటపడ్డారు. పవన్ జగన్ మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది. తెలంగాణలో గెలుపు తర్వాత కేసీఆర్ ఏపీపై కన్నేశారని, జగన్ అడ్డు పెట్టుకున్నారని చంద్రబాబు కొన్నాళ్లుగా మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్లుగానే ఎంఐఎం పావులు కదపడం, ఓవైసీ ప్రకటనలు చేయడం, టీఆర్ఎస్ గోడ గడియారాలు ఏపీలో కనిపించాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇవన్నీ చూసి జగన్ సంబరపడుతున్నారంటూ పవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కత్తి దూశారు. అందుకే ఇప్పుడు ఇక జగన్ పవన్ మధ్య హోరాహోరీ ఉండబోతోంది. పవన్ కామెంట్స్ కు అసలు అర్థమేంటి? ఏపీలో టీఆర్ఎస్ జోక్యం చేసుకుంటే జగన్ కు సంతోషమని ఎందుకన్నారు? ఆయన మళ్లీ టీడీపీతో కలుస్తారా? కలిసి రావాలన్న చంద్రబాబు పిలుపుపై పవన్ విస్పష్టంగా మాట్లాడకపోవడానికి కారణాలేంటి? రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కేంద్రం పైన పోరాటం చేయాలి. మనం పవన్ కళ్యాణ్ గారు 75,000 కోట్ల రూపాయలు రావాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. కాబట్టి మీరు కూడా పోరాడండి, రాష్ట్రం కోసం కలిసి రండి, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయించండి అని నేను కోరాను. పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావాలన్నారు చంద్రబాబు. పవన్ ఏపీ కోసం ఓ దశలో ఆలోచించారని, ఏపీకి 80,000 కోట్లు రావాల్సిందని పవన్ పార్టీ నియమించిన నిపుణుల బృందం కూడా తేల్చిందని చంద్రబాబు మళ్లీ మధ్యన ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కేంద్రం మీద టీడీపీ చేస్తోన్న పోరాటానికి పవన్ మద్దతు ప్రకటించాలని, లేదంటే పవన్ కూడా బీజేపీ మీద, కేంద్రం మీద పోరాటానికి సిద్ధపడాలని చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు. అంటే జగన్ బీజేపీ టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఓ పక్కన చెబుతూనే పవన్ పార్టీ పంధ మాత్రం అందుకు భిన్నంగా ఉందన్న సందేశం చంద్రబాబు ఇచ్చారు. పైగా జనసేన గురించి ఓ రకంగా పాజిటివ్ గా మాట్లాడినట్టు, వీళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో కలిసే పోటీ చేయొచ్చు కదా, నువ్వు నేను వద్దన్నావా? మనం పోటీ చేసాం కలిసి, అక్కడ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసాం. 30 ఏళ్ళు అక్కడ పార్టీ ఉంది, 35 ఏళ్ళు ఉంది, నేను కలిసి పోటీ చేశాం. అక్కడ ఇదే అయింది. ఇక్కడ వాళ్ళు కలిసి పోటీ చేసేందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇద్దరు కలిసే పోటీ చేసి అదే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఆయన కూడా ఒత్తిడి పెడుతున్నారంట కలవమని. ఆ మాట ఆయన చెప్పాడు, మీరు చూశారు కదా. మనం అన్నాడు, నా మీద కూడా ఇది చేశారు, టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎక్కడ రాజకీయం, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు? డైరెక్ట్ గా రావచ్చు, పార్టీ పెట్టచ్చు, మీరు కూడా వాళ్ళతో కలవచ్చు, మీరు కూడా సీట్లు తీసుకోవచ్చు, పోరాడచ్చు. పవన్ కలిసి రావాలంటూ చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది. లెఫ్ట్ పార్టీలు కూడా టీడీపీతో కలవాలనే కోరుకుంటున్నాయని ప్రచారం నడిచింది. ఒక్కరిద్దరు స్థానిక నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. 2-3 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. లెఫ్ట్ తో మాత్రమే జనసేనకు పొత్తుందని, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆ ట్వీట్ సారాంశం. ఆ తర్వాత ఏపీలో టీఆర్ఎస్ జోక్యం, కేసీఆర్ అండతో జగన్ సంతోషపడుతున్నారని అనడం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూస్తే
ఇలాగే కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబును టార్గెట్ చేశారనడంలోనే ఓ రకమైన సానుకూలత ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో పవన్ నేరుగా టీడీపీ నాయకత్వంపై వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. అందుకే టీడీపీ కూడా పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. దానికి తోడు బాలకృష్ణపై పవన్ సోదరుడు నాగబాబు వ్యక్తిగత విమర్శలు, దూషణలు సరికాదన్నారు తప్పితే ఎదురుదాడితో రచ్చక దిగలేదు. టీడీపీ ఇంత గుంభనంగా స్పందించబట్టే నాగబాబు వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపలేదన్న విశ్లేషణలు ఉన్నాయి. పవన్ జగన్ మీద గురిపెట్టిన తర్వాత టీడీపీ వ్యూహాత్మకంగా అడుగేస్తోంది అనేందుకు ఇదే ఓ రుజువు. ఏపీలో చంద్రబాబు మళ్లీ టీడీపీ ప్రభుత్వమే ఎందుకు ఉండాలో చెప్పే పనిలో పడ్డారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి కొన్ని రోజుల ముందు నుంచే సంక్షేమంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పెన్షన్ల పెంపు, రజకుల పింఛన్లు, అడిగిన వారందరికీ ఇళ్లు, ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలతో తనదైన ధోరణిలో వెళ్తున్నారు. అటుపక్క పాదయాత్ర పూర్తి చేసి బస్ యాత్ర చేయాలనుకుంటున్న జగన్ రాజకీయ ఆయుధాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. టీడీపీ ప్రభుత్వం పైన ఆరోపణలనే జగన్ నమ్ముకున్నారు. ఇలాంటి సమయంలో పవన్ జగన్ కు అడ్డు తగిలితే రాజకీయం ఎలా మారుతుంది? ఇప్పుడు వరుస చూడబోతే ఇలానే ఉంది. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం జరిగిపోయిందని అనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ లాంటి పార్టీ ఎంపీ సీట్లు గెలిస్తే ఏపీకి మేలని రఘువీర లాంటి వారు మాట్లాడడం మొదలుపెట్టారు. అటు బీజేపీ ఎలాగూ రాజకీయ పాకులాట సాగిస్తోంది. ఓ పక్కన నిధులాపుతూ విధులను విస్మరిస్తూనే మోదీ పలకరింపులు, పరామర్శలు, రాజకీయ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా అదంతా పరోక్షంగానే. అలాగే కేసీఆర్ ఏపీ రాజకీయంలో జోక్యం చేసుకోవాలనుకున్నా బహుశా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే. అంటే 5 పార్టీలు బరిలో ఉన్న ముక్కోణపు పోటీనే ఉంటుందనుకోవాలి. ఇలాంటి సమయంలో పవన్ జగన్ మీద ధాటిగా దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో త్వరలోనే తేలబోతోంది. సంక్రాంతి తర్వాత రాబోతున్న క్లారిటీ ఇదే. అంటే ఈ పందెం సంక్రాంతి తర్వాత స్పీడ్ పెరుగుతుందన్నమాట. అంటే ఈ పందెం సంక్రాంతి తర్వాత ఊపందుకోనుందన్నమాట.